సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాలము రెండో దిన పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులుంటే ఉదయం 10 కల్లా ప్రారంభించబడుతుంది. సకాలం వచ్చి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ప్రియకుమార కుమార్తె, దేవుని యొక్క వాక్యము ద్వారా ఒక బలమైన మాట ఏంటంటే ఆయన కన్ను దృష్టి మన మీద ఉన్నది. ఒకవేళ మనము ఇజ్రాయేల్ ప్రజలను ఈ యొక్క వాక్యాధారంగా తీసుకున్నప్పుడు ఆయన వారు తెలియజేస్తున్నాడు, నా కుమార్తె, మీరు నా ఆజ్ఞలు వెంబడించినట్లయితే మీరు స్వాధీనపరుచుకున్న భూమిని నేను ఎలా చేయబోతున్నానంట సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్ను దృష్టి ఉంచుతాను. ఎందుకనగా అది కొండలతో లోయలతో ఉన్న దేశము, కానీ నా కన్ను దృష్టి ఉంచడం వల్ల అది దీవెనకరంగా మలుస్తుందని ప్రభువు తెలియజేస్తున్నాడు. నిజమే ప్రియకుమార కుమార్తె, ఈరోజు మనకు ప్రతికూల వాతావరణం ఉండొచ్చు, కానీ ఒక విషయం మీరు గ్రహించండి, ఆయన కన్ను దృష్టి మన మీద ఉన్నది. ఒకవేళ మన ముందు శ్రమలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అనేకమైన వ్యాధి బాధ కష్టం ఉంది, కానీ మనం గ్రహించవలసిన ఏంటో తెలుసా, ఆయన కన్ను దృష్టి మనది. ఆయన కన్ను దృష్టి ఉండవల్లంట యెహోవా లక్ష్యపెట్టే దేశము. అందుకనే ఆ దేశం ఎలా పిలవడంట, పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి దేశం పిలబడింది. కేవలము ఆ కొండలు లోయలు ఎడారి ప్రాంతము, కానీ ఆయన కన్ను దృష్టి ఉన్నది దేవుడు పరిష్కారం చేస్తున్నాడు. ఈ రోజు నా కుమార్తె ఎంత వ్యతిరేకంగా భయపడక ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మనలను ఆయన చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు, గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశీర్వదింపండి. వారికున్న కోతులు వారికున్న ఆటంకాలు మీరు తొలగించమంటున్నావు. దేవానికి కొన్నాళ్ళు నీ కృపాక్షములతో నింపి అయినా నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నావు. దేవానికి కొన్నాళ్ళు ఏవా నీ కృపను బలపరచండి, స్థిరపరచండి. అయినా వారి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చినైనా మరి ముఖ్యంగా ఏదైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో ఆయన వారు పొందుకుంటకు సహాయం చేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమెన్. ఆయన నమ్ముకుంచండి. ప్రభు యొక్క దృష్టి మీద ఉంది. అది దీవించును గాక. ఆమెన్.